హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, చాలా మంది అయితే తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. మరి ఇప్పుడు చూపిస్తున్న హౌస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, ఫేసింగ్ కూడా నార్త్ ఫేస్ వస్తుందండి. 3 సెంట్లలో కట్టిన హౌస్ అన్నమాట. చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు. మరి లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. హౌస్ అయితే చూడొచ్చండి. ఎలివేషన్ అంతా మనకు ఆల్రెడీ రెంటర్స్ కూడా ఉన్నారనమాట. ప్రెసెంట్ అయితే 5,000 అయితే రెంట్ అయితే పే చేస్తున్నారు. కరెంట్ కి గానీ వాటర్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంటికి ఎంట్రన్స్ లో అండి గేట్ అయితే ఈ విధంగా ఉంటది. చూడొచ్చండి, వరండాలో మీకు ప్లేస్ అయితే కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా, ఒకవేళ మీరు హౌస్ తీసుకున్న తర్వాత ప్లాన్ అయితే చేసుకొని కార్ పార్కింగ్ గానీ లేదంటే బయట ఏదైనా మంచాలు వేసుకుని కూర్చోడానికి గానీ చాలా అంటే చాలా ప్లేస్ ఉందండి. ఇక్కడ ఒక సెంట్ అంతా వరండాకే ఇచ్చేసినారనమాట. ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఉంది. ట్యాప్ కనెక్షన్ కూడా మీరు చూడొచ్చండి. బాగా సేఫ్టీ ఉంటది హౌస్. ఇక్కడంతా రేకుల షెడ్ అంతా వేసేసినారు. నిజంగా సూపర్ ఉందండి హౌస్. ఒక్క మాటలో చెప్పాలంటే చూడండి, ఒక సెంట్ అంతా ఇక్కడ ప్లేస్ వదిలేసినారు. అసలు చూడొచ్చు హౌస్ అయితే ఎంత నీట్ గా మెయింటైన్ చేసినారు. ఇదంతా గ్రిల్ అండి, సేఫ్టీగా ఉంటది అనమాట. చూడొచ్చు సేఫ్టీగా గ్రిల్ కూడా ఉంది. ఇదైతే చూడొచ్చు ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ అనమాట. ఇది మనకు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేస్ అండి. హౌస్ డోర్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేస్. ఇంకా ఇది చూడొచ్చు హాల్ అనమాట. స్టార్టింగ్ లోనే ఎండాకాలం అయితే మంచిగా ఉంటదండి. మీకు ఫ్యాన్లు అవసరం లేదు, కూలర్ కూడా అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంత చల్లదనం అయితే ఉంది హౌస్. ఇక్కడైతే బెడ్రూమ్ ఉంటది. ఇక్కడ కిచెన్, పూజా రూమ్ 2 ఉంటాయండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా మంచిగా స్పేస్ అయితే ఉంది. చూడొచ్చు కిందంతా టైల్స్ అయితే ఇవ్వండి. కిచెన్, పూజా రూమ్ చూద్దాం. చాలా క్లాస్గా ఉందండి. నిజంగా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది తక్కువ బడ్జెట్లో. దీనికి సంబంధించి డోర్ కూడా ఉందండి. పూజా రూమ్కి, కిచెన్కి సంబంధించి డోర్ కూడా ఉంది. అలానే ఇక్కడ చూడండి స్పేస్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి మహిళలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ సెల్ఫ్లు అంతా ఇచ్చేసినారు. టోటల్గా ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసరికి బండ అండి. ఇదంతా గ్యాస్ బండ అంటారు. పక్కన ఇక్కడ షింక్ కూడా ఉంది, ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే ఇక్కడ స్పేస్ కూడా ఉందండి. ఏమన్నా బియ్యం బస్తాలు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా టైల్స్ అంతా చాలా క్లాస్గా ఉంది. పైన కూడా చూడండి వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసినారనమాట. ఇది వచ్చేసరికి పూజా రూమ్లోకి సంబంధించి డోర్స్ అండి. చూడొచ్చండి డోర్స్ డబల్ డోర్ అనమాట. ఇంకా స్పేస్ ఇక్కడ కూడా బాగుందండి. ఏదైనా మీరు మంచిగా పూజ చేసుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంది. మీకు వెంటిలేషన్కి ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయండి. ఇదన్నమాట పూజా రూమ్. పూజా రూమ్ కూడా మీరు చూడొచ్చండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. పూజా రూమ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మొత్తం అంతా అది గ్రానైట్. ఇంకా సెల్ఫ్లు అంతా ఇచ్చారు పూజా సామాగ్రి పెట్టుకోవడానికి. ఇంకా దీనికి సంబంధించి డోర్స్ కూడా ఇట్లుంటాయి. చాలా మంచిగా వాస్తు ప్రకారం బాగా కట్టించారు హౌస్ అయితే. చూడండి ఎంత క్లాస్గా ఉంది అసలు. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. 2 సెంట్లలో ఇల్లు కట్టించినారు. 1 సెంటు వరండాకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి కూడా డోర్స్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలానే ఇక్కడంతా సెల్ఫ్లు అంతా ఉంటుంది. చిన్న బెడ్రూమ్ అండి. చూడొచ్చు సింపుల్గా చిన్న బెడ్రూమ్ అండి. వాష్రూమ్ అయితే చూద్దామండి. విండో వెంటిలేషన్ కోసం ఎక్కడ చూసినా కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. వాష్రూమ్ ఉంటుంది. అలానే స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి కూడా. మొత్తం అంతా పెయింటింగ్ అయితే ఫుల్ చేపించేసినారు. పైన కూడా రేకుల షెడ్ అయితే ఉందండి. వర్షం పడినా కూడా నీళ్ళు అయితే కిందకి రాకోకుండా వాస్తు ప్రకారం కట్టించినారు హౌస్ అయితే. ఇక్కడ వాష్రూమ్ అండి. దీనికి సంబంధించి డోర్ కూడా ఉంది. స్టెప్స్ కింద మోటారు, వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉందండి. సెల్ఫ్లు అంతా ఇచ్చేసినారు. బాగుందండి స్పేస్ కూడా. వాష్రూమ్ ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు టోటల్గా ఇట్లుంటుంది హౌస్ అయితే. ప్రెసెంట్ పైకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడంతా రేకుల షెడ్ అయితే మీరు చూడొచ్చండి. ఏదన్నా రెయిన్ వచ్చినప్పుడు కూడా మనకు వాటర్ అయితే కిందకి రాకోకుండా మంచిగా అరేంజ్ చేసినారు అనమాట. ఈ హౌస్ నుంచి అక్కడ చూస్తే అండి అదే గవర్నమెంట్ హాస్పిటల్. చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా పక్కనే అనమాట. హౌస్కి ముందరే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఈ హౌస్కి ఇంకా బ్యాక్ సైడ్ అండి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సరౌండింగ్ అంతా ఈ విధంగా చూడొచ్చు అండి. హౌసెస్ అయితే అంటే చాలా ఉన్నాయి. అలానే వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. వాటర్ ట్యాంక్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు అండి. అడ్రస్ అయితే పెద్దవడుగురు అండి, మండలం అన్నమాట. మండలంలోనే మీకు హౌస్ అయితే చూపిస్తున్నాను. బెస్ట్ ప్రైస్ గా NH44 హైవే కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. 30 లక్షలు, స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. నార్త్ ఫేస్, పక్కన 13 అడుగుల రోడ్డు ఉంటుంది. బయట వరండాతో కలిపి 3 సెంట్లు అనమాట. హౌస్ అయితే 2 సెంట్స్ లో కట్టించినారు. స్పాట్ రిజిస్ట్రేషన్ పట్టా అండి, ఒరిజినల్. ఓకే, అడ్రస్ అయితే మనకు అనంతపురం జిల్లా అండి. అనంతపురం నుంచి మనకు గుత్తికి వెళ్లే రూట్ లో పెద్దవడుగురు అండి. పెద్దవడుగురు మండలంలోనే ఈ
హౌస్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ప్రైస్ అయితే 30 లక్షలు, స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సైడ్ అంతా చూసినారు కదా, కార్ పార్కింగ్ కూడా కొంచెం మాడిఫై చేస్తే మీకు ప్లేస్ అయితే వచ్చేస్తుంది, కార్ పార్కింగ్ బాగా చేసుకోవచ్చు. పెద్ద వడుగూరులో ఈ ఇల్లు అయితే అమ్మకానికి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ఇచ్చాను, మీడియేటర్స్ అయితే ఎవరు లేరు. పక్కనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ హౌస్ కి బ్యాక్ సైడ్ అండ్ పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఈ విధంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. స్కూల్స్ అన్ని నియర్ ఉంటాయి. నియర్ లో మనకు గుత్తి కూడా చాలా దగ్గర అండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.